వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టూ కట్ బ్యాంగిల్స్ మీద కొత్త డిజైన్ చేయబోతున్నాను. టూ కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి ఇవి. దీనికి పర్పుల్ థ్రెడ్ ర్యాప్ చేద్దాం. థ్రెడ్ అనేది ఎంత నీట్గా ర్యాపింగ్ చేస్తే అంత బాగా లుక్ వస్తుంది బ్యాంగిల్ అనేది. మనం ఎంత డిజైన్ చేసినా బ్యాంగిల్ ర్యాపింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ బ్యాంగిల్కి కావాల్సిన మెటీరియల్ కూడా చూపించేస్తున్నాను. ట్రయాంగిల్ షేప్ కుందన్స్ కావాలండి. ట్రయాంగిల్ షేప్ కుందన్స్ 20 గ్రామ్స్ కావాలండి. రౌండ్ 3mm కుందన్స్ 10 గ్రామ్స్ సరిపోతుంది. ఇందులో డ్రాప్ షేప్ కుందన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అవి మిస్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను. ఇవి నైట్ OHP షీట్ మీద అన్నీ ఒక ఫ్లవర్ షేప్లో యాడ్ చేసి అన్నీ అతికించిన తర్వాత మార్నింగ్కి ఫుల్ డ్రై అవుతాయి. తర్వాత అవన్నీ కట్ చేసి చూపిస్తున్న విధంగా అన్ని బ్యాంగిల్ మీద అతికించండి. బ్యాంగిల్ మీద అతికించేటప్పుడు గమ్ వల్ల సైడ్కి వస్తుంది. స్ట్రైట్గా అంటించడానికి ట్రై చేయండి. సైడ్కి వెళ్ళినాయి అంటే అంత నీట్గా ఉండవు. అన్నీ అలానే అంటించండి. నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ అని చెప్పాను కదా, అది కూడా డ్రాప్ షేప్ కుందన్స్ లీఫ్ మోడల్ అంటించాలి. నీట్గా అంటించండి. లీఫ్ అనేది సైడ్కి వెళ్ళకుండా చూడండి, స్ట్రైట్గా ఉండాలి. గమ్ కనపడుతుంది అనుకోకండి, మార్నింగ్ కల్లా అవి ఫుల్ డ్రై అయిపోతుంది. అస్సలు కనిపించేది గమ్ అనేది. డ్రాప్ షేప్ కుందన్స్ నీట్గా అంటించండి. ఎంత నీట్గా అంటిస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. కొంచెం లేట్ అయినా పర్లేదు, నిదానంగా అంటించండి. చూడండి నేను ఎంత నీట్గా అంటిస్తున్నానో, మీరు అంతే నీట్గా అంటించండి. నీట్గా ఉంటేనే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. లేదు అంటే అంత నీట్గా రాదు. డ్రై అయిపోయిన తర్వాత మనం ఎలా అంటించాము అనేది క్లారిటీగా కనపడుతుంది. అందుకే అంటించేటప్పుడే కొంచెం నీట్గా అంటించండి. డ్రాప్ షేప్ కుందన్స్ అంటించేటప్పుడు నీట్గా లేకపోతే లీఫ్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుందండి. మనం అనుకున్నంత లుక్ రాదు. ఆ లుక్ రాకపోతే బ్యాంగిల్ అవుట్పుట్ అనేది బాగోదు. ఇది చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం నిదానంగా అంటిస్తే బాగుండిద్ది. థ్రెడ్ బ్యాంగిల్స్ అంటేనే చాలా టైం పడుతుంది, ఎందుకంటే థ్రెడ్ ర్యాపింగ్ చేయాలి కదా. థ్రెడ్ ర్యాపింగ్ చేసేటప్పటికే చాలా టైం పడుతుంది. థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఈ బ్యాంగిల్స్కి నాకు ఈచ్ బ్యాంగిల్కి 40 లైన్స్ థ్రెడ్ పట్టింది. టూ కట్ బ్యాంగిల్స్కి 40 లైన్స్ థ్రెడ్ ఉండాలా, లేకపోతే బ్యాంగిల్స్ అనేది అంత లుక్ రావు. ఈ బ్యాంగిల్స్ చేయడానికి నాకు 3 hours పైన టైం పట్టింది. ఈ వీడియో 5 minutes కూడా ఉండదండి. ఒక్కసారి ఈ వీడియో చూసారంటే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్. లీఫ్ మోడల్ అంటించిన తర్వాత రౌండ్ 3mm కుందన్స్ ఉన్నాయి కదా, అవి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ మీద B7000 గ్లూ వేసి దాని మీద అంటించాలి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అంటించండి, లేకపోతే డిజైన్ అనేది మారిపోతుంది. ఈ B7000 గ్లూ అనేది కొంచెం కట్ చేసినట్టు తీయండి తీసేటప్పుడు, లేకపోతే ఆ గమ్ అనేది తీగలాగా సాగుతుంది. కొంచెం కట్ చేసినట్టు తీస్తే తీగలాగా అనేది రాదు. చూడండి నేను ఎట్లా కట్ చేసినట్టు తీస్తున్నానో, మీరు కూడా అలాగే తీయండి, లేకపోతే తీగలాగా వచ్చేస్తుంది, బ్యాంగిల్ మీద పడిపోతుంది ఆ తీగ అనేది. ఈ 3mm కుందన్స్ అంటించిన తర్వాత ఆ గ్లూ పెన్ అనేది 1 second అలాగే కుందన్ మీద అంటించాము అంటే అది ఆ గ్లూ పెన్తో పాటు పైకి రాకుండా ఉంటాయి. ఫుల్ బ్యాంగిల్ మేకింగ్ అయిపోయింది. ఆఫ్టర్ అవుట్పుట్ అండి ఇది. ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఈ బ్యాంగిల్స్ చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ బ్యాంగిల్స్.